వాడెవడో పిఏ వీళ్ళ మనుషులు మనోజ్ యొక్క పర్సనల్ గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళు ఎవడో ఫోన్ చేశారు అండర్కి, ఫోన్ చేసి గొడవ జరుగుతుంది పోలీసులు వచ్చారు. దాంతో కదా అలా అయింది. అక్కడ కదా బయటకు వచ్చినాక ప్రెస్ వాళ్ళందరూ ఉండగా, ఎవరు మిగతా వాళ్ళు ఉండగా, ప్రెస్ బౌన్సర్లు ఉండగా, చూస్తాను ఆ మోహన్ బాబు అంతు చూస్తాను ఆయన మాట్లాడితే ఇంక ఏమనాలి. చాలా పెద్ద మాట కదా. మోహన్ బాబు అంటే ఏంటి, చిన్న వ్యక్తి. పైగా నీ తండ్రి ఆ మోహన్ బాబు అని పేర్లైతే నువ్వేంటి, నీ బతుకేంటని. మోరల్ పక్కన పెట్టి తండ్రి అన్నమాట ఒక పక్కన పెడితే పోని, గౌరవం లేదు, కోపం ఉన్నది, ఆగ్రహం ఉంది, అదంతా ఓకే. బట్ మోహన్ బాబు చిన్న వ్యక్తి కాదు కదా, బిగ్ మ్యాన్, వెరీ బిగ్ మ్యాన్. అసలు ఆ మాట మాట్లాడటం అక్కడే మోహన్ బాబు కేసు పెట్టాడు, లేకపోతే మోహన్ బాబు కేసు పెట్టాడు. కానీ ఆయన కేసు పెట్టడం కూడా దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు చిట్టిబాబు గారు? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను సీనియర్ సిటిజన్ని, నా మీద థ్రెట్ ఉన్నది, లైఫ్ థ్రెట్ ఉన్నది, నాకు మీరేమో ప్రొటెక్షన్ ఇవ్వండి అని మోహన్ బాబు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగడం ఏంటండి? మోహన్ బాబు పోలీస్ స్టేషన్కి ఇచ్చిన కేసు ఇది కాదు. నాకు మోహన్ బాబు ఏం చెప్పాడు, వీడు ఎప్పుడైతే మోహన్ బాబు అంతు చూస్తానన్నాడో, ఇల్లీగల్లీ హీ ఈస్ స్టేయింగ్ ఇన్ మై హౌస్. yes he is trying to occupy the house illegally and the point he is staying my house. I got a threat from him, అంతు చూస్తానన్నాడు, సో ఐ డోంట్ వాంట్ హిమ్ టు బి ఇన్ మై హౌస్. అంటే ఈ మాట అనలేదా, నాకు లైఫ్ థ్రెట్ ఉంది, మీరు సపోర్ట్ ఇవ్వండి, నేను సీనియర్ సిటిజన్ ని, నాకు ప్రొటెక్షన్ కావాలి. సీనియర్ సిటిజన్ ఆ మాట అనలేదు, నాకు ప్రొటెక్షన్ కావాలి. మరి ఇవన్నీ మీడియాలో వచ్చేసింది, ఎక్స్ట్రా బిల్డప్ చేస్తారు కదా, మీడియా తెలియదే ఉంది. అడిగింది ఏంటంటే ఆయన హీఈస్ ఇల్లీగల్లీ స్టేయింగ్ ఇన్ మై హౌస్ అండ్ ట్రైయింగ్ టు ఆక్యుపై అన్నమాట వచ్చింది. అదే, హీఈస్ ఇల్లీగల్లీ స్టేయింగ్ ఇన్ మై హౌస్, హీఈస్ ట్రైయింగ్ టు ఆక్యుపై ప్లేస్, ఐ గాట్ థ్రెట్ ఫ్రమ్ హిమ్, ప్లీజ్ టేక్ హిమ్ అవే ఫ్రమ్ మై హౌస్. అది ఆయనకి ఇచ్చింది కంప్లైంట్. అతను నా ఇంట్లో ఉండటానికి లేదు, అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా స్టే చేస్తున్నాడు, తీసుకెళ్ళిపోండి అని. మన సినిమా పరిశ్రమకు సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి, మీలాగే ఒక సీనియర్ వ్యక్తి అండ్ వాళ్ళ ప్రాంతం వ్యక్తి కూడా ఆయన నాతో అన్నమాట ఏంటంటే, మనోజ్ యాటిట్యూడ్ చాలా కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్ అండి మనోజ్ది. తనకి వాడికి ఆస్తుల మీదో లేకపోతే ఆస్తుల్ని చేజిక్కించుకుందాం అని అలాంటి ఆలోచనలు లేవు. ఉన్న లోపం కానీ దోషం కానీ ఏదైనా ఉంటే విష్ణు దగ్గరే ఉంది. మోహన్ బాబు గారి స్టాఫ్ అంతటిని కూడా కంప్లీట్గా మార్చేశాడు, వాళ్ళని తీసేసి తన మనుషుల్ని ఊరి నుంచి తీసుకొచ్చుకుని పెట్టుకున్నాడు ఇక్కడ, ఎందుకంటే తన కంట్రోల్లో ఉండాలి ప్రతిదీ అని ఒక పెద్ద వ్యక్తి నాకు ఈ మాట చెప్పారు. గారు చెప్పుంటారు, బట్ గోపాల్ రెడ్డి ఆయన ఉన్నారు, ఆయన మేబీ ఆయన అనుకుంటున్నాను, నేను పేరు చెప్పను, బట్ నాతో చెప్పిన వ్యక్తి ఇది. అది ఆఫ్ కరెక్ట్, ఆఫ్ ట్రూత్, ఆఫ్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మోహన్ బాబు తర్వాత ఇన్ఛార్జి యూనివర్సిటీకి విష్ణు అయ్యాడు, విష్ణుని ఏర్పరిచారు, సీఈఓ చేశారు. ఎందుకు విష్ణు ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్, వేరస్ మనోజ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్. వై అంటే వీడి ఎడ్యుకేషన్ కానీ వీడి దీంట్లో కానీ ఆల్రెడీ స్కూల్ రన్ చేస్తున్నాడు, స్కూల్ ఓపెన్ చేసి అమెరికన్ స్కూల్ రన్ చేస్తున్నాడు. సో ఆ విద్యార్థి దీంట్లో కూడా బిగినింగ్ నుంచి ఈ లైన్లో ఉన్నాడు. మనోజ్ బిగినింగ్ నుంచి ఈ లైన్లో అసలు మైండ్ పెట్టలేదు. సో అందువల్ల అతను ఎలిజిబుల్, క్వాలిఫైడ్, అతను ఇచ్చారు. అతను దాన్ని తన కంట్రోల్ తెచ్చుకోవటం కోసమని క్వైట్ బట్ న్యాచురల్. ఎవరైనా తన కంట్రోల్ తెచ్చుకుంటారు, తన కంట్రోల్లో ఉండే స్టాఫ్ని ఏర్పరచుకుంటారు కదా. తను ఇక్కడ ఉంటాం. మోహన్ బాబు గారి స్టాఫ్ని తీసేయడం ఎందుకండి? మోహన్ బాబు గారి స్టాఫ్ అంటూ ఏమి లేదు, మోహన్ బాబు గారి స్టాఫ్ అంటూ సపరేట్గా ఏమి లేదు. అంటే మోహన్ బాబు గారి స్టాఫ్ అంటే ఐ టెల్ యూ అంటున్నారు కాదండి, మీ టీం అని ఒకటి ఉన్నారు అనుకోండి, మీకు లాయల్గా ఉంటారు, మీకు ఎమనబుల్గా ఉంటారు, మీకు ఫేవరబుల్గా ఉంటారు, అన్ని ప్రతిదీ మీకు చేరవేయడము లేకపోతే మీతో షేర్ చేసుకోవడము, మీ రీచ్ వరకు వచ్చేటట్టు చేయడము చేస్తారు మీ లాయలిస్టులు. మీరు కానప్పుడు, వాళ్ళు లేనప్పుడు మరి మీరు ఒంటరి వాళ్ళు అయిపోయినట్టే కదండి. మోహన్ బాబు ఏం చేశాడంటే, మోహన్ బాబు ఏం చేశాడంటే, ఒక స్టేజ్ వచ్చినాక విష్ణు ఇట్ ఈస్ అప్ టు యూ నౌ, నేను కులపతి అయిపోయినాక కులపతి పొజిషన్లో ఉన్నాక నేను ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మిగతా విషయాలు, ఆ విషయాలు. ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఇక్కడ ఈ కాంపౌండ్ మేనేజ్మెంట్ నీది, నువ్వు చూసుకోవాలి. ఇన్నాళ్ళు నేను చూసుకున్నాను, ఇక నువ్వు చూసుకోవాలి అని చెప్పి నాకు అంటే ఇది డైలీ ఇక్కడ ఈ చూసుకుంటూ ఉంటే డైలీ ఎఫ్ఐఆర్, డైలీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి, డే టు డే ఎఫ్ఐఆర్, డే టు డే ఎప్పటికప్పుడు. సో ఈ కంప్యూటర్లో కూర్చోటము, కంప్యూటర్లో దాని ఇక్కడ ఉన్నా సరే హైదరాబాద్లో ఉన్నా అక్కడ ఈ కంప్యూటర్లో ఇవన్నీ మోహన్ బాబుకి ఆ కంప్యూటర్ ఇవన్నీ తన జనరేషన్ జాబ్ కాదు. కానీ ఈ గొడవ అంతా మాటలతో అయ్యేది కాదు, కంప్యూటర్లు అందరూ కంప్యూటర్లే. ఎదుర్కొండ వాళ్ళు కూడా మెయిల్ ఇస్తారు.
మాట్లాడరు. సో ఇది మన కాదురా నువ్వు చూసుకోవాలని చెప్పి అప్పచెప్పేశారు. సో చూసుకోవాలనుకున్నప్పుడు అప్పచెప్పినప్పుడు తను మార్చుకున్నాడు. కొంతమంది సీనియర్స్ని కూడా తీసేశాడు. నాకు తెలిసి కొంతమంది అక్కడే వచ్చింది సార్. అదే ఇప్పుడు యూఆర్ నౌ రైట్ ఆన్ ది పాయింట్. సీనియర్స్ ని ఎందుకు తీసేసాడంటే ఇప్పుడు తనకి కావాల్సిన కంఫర్టబుల్ జోన్లో కావాలి వర్క్ చేసేవాళ్ళు, తన కంఫర్టబుల్ జోన్లో కావాలి. సీనియర్స్ దగ్గరికి వెళ్ళేప్పటికీ అంకుల్ అని తను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. తను సీఈఓగా ఉండి సీనియర్స్కి ఎట్లా ఉంటుంది, మన పిల్లాడే కదా, నార్మల్. అదే ఆ చిన్న హై హ్యాండ్ ఉంటుంది పెద్దవాళ్ళు సీనియర్స్ అన్ని క్యాంపుల్లోని అన్ని చోట్ల జరుగుతున్నది అనుకోండి. అదే అయితే కాకపోతే అక్కడే ఉన్నది బేసిక్ గా. ఇంకోటి మన ఇండస్ట్రీలో వాళ్ళే అంటే లైవ్ లో మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే అంటున్నది ఏంటంటే, సరే మీరు ఇందాక మొట్టమొదటి చెప్పారు 10 రూపాయలు ఇస్తే ఒకటి 40 రూపాయలు చేశాడు, ఇంకోటి 100 రూపాయలు చేశాడు, ఇంకోటి 2 రూపాయలు చేశాడు అని చెప్పి. బట్ ఎక్కువ సినిమాలు మోహన్ బాబు గారు తీసినవి కానీ లేకపోతే మోహన్ బాబు గారు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినవి కానీ విష్ణు సినిమాలే, నాట్ మనోజ్ ఫిల్మ్స్. ఇది రికార్డు మనకు తెలిసి. సో ఆ సినిమాలు ఎన్ని పే చేసాయో ఎన్ని చేయలేకపోయాయో మనకి తెలుసు, ఇండస్ట్రీ అందరికి తెలుసు. మనోజ్కి ఏమి అంత సపోర్ట్ చేయలేదు. మనోజ్తో చేసిన వాళ్ళందరూ ఎక్కువ మంది బయట వాళ్ళే చేశారు. సపోర్ట్ చేయలేదు ఎందుకంటే చెప్పమంటారు పర్సనల్ చెప్పు. మనోజ్ హీ ఫీల్స్ హీ నోస్ ఎవ్రీథింగ్. హీ డజంట్ లిజన్ టు ఎనీబడి. హీ డైరెక్టర్ని పెట్టుకుని తనే డైరెక్షన్ అంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి తనే ట్యూన్స్ అంటాడు, రైటర్ని పెట్టుకుని తనే రాయాలంటాడు. అన్నీ తనకు తెలుసు, అన్నీ తన్నిట్లో నిష్ణాతున్నాను, అన్నీ నాకు అన్నిట్లో ఏలు పెడతాడు. అనేక సార్లు ఆ డిస్కషన్లు కూడా జరిగిన సందర్భాలు, సినిమా ఈజ్ నాట్ ఏ వన్ మ్యాన్ షో. మనం ఎందుకు 60 మంది పెట్టుకుంటాం, ఒక్కొక్కళ్ళ టాలెంట్ను మనం ఎగ్జిక్యూట్ ఒక్కొక్క టాలెంట్ ఎవరి క్రాఫ్ట్ వాళ్ళని మనం పెట్టుకుని వాళ్ళ టాలెంట్ను మనం ఉపయోగించుకుంటూ ప్రోడక్ట్ తప్పితే వన్ మ్యాన్ షో కాదు. అంటే అతనికి ఆ యాటిట్యూడ్ వేరు. ఆ యాటిట్యూడ్ మొత్తం ఏదో అన్నీ తనకు తెలుసు. మ్యూజిక్ కూడా తను ఏదో బీట్ కొట్టి ఈ బీట్లో సాంగ్ అంటాడు. సో దిస్ ఈస్ ద వే. సో ఈ లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ లైక్. మీరు చాలా బయాస్డ్ అయిపోయారేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందాక నుంచి మీరు విష్ణునే సపోర్ట్ చేస్తూ మనోజ్ని అసలు మనోజ్ అన్నవాడు కంప్లీట్ గా వేస్ట్ వరస్ట్ అన్న యాంగిల్లోనే మీరు మాట్లాడుతున్న బయాస్ అయిపోయారేమో మీరు అనిపిస్తుంది. కరెక్ట్, ఖచ్చితంగా బయాస్ కాదు. ఇదే మనోజ్ నేను మెచ్చుకున్న సందర్భాలు గతంలో పెళ్లికి ముందు వరకు. అంటే పెళ్లికి ముందు వరకు మీరు అంత స్పష్టంగా అంటున్నారు అంటే అమ్మాయి వచ్చి కంప్లీట్ గా మార్చేసిందా మనోజ్ వైఫ్? ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు నాకు తెలియదు, కానీ పెళ్లికి ముందు విష్ణు ఎంతో అలాగే ఉండేవాడు. మనోజ్ కూడా అదే డిసిప్లైన్, అదే విషయం, అదే పద్ధతిలో. మోహన్ బాబు ఎలా డిసిప్లైన్గా పెరిగాడు ఒకటి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక్కొక్క మనిషికి 2 కోణాలు ఉంటాయి. మోహన్ బాబు అనే వ్యక్తి ఒక సెలబ్రిటీ అయ్యాడు. సెలబ్రిటీ అవ్వటానికి ఎన్ని మెట్లు ఎక్కాడు, ఎన్ని అవరోధాలు అడ్డుకుని ఎదిరాళ్ళు,